భారతదేశంలో మెడిసిన్ సీటు కోసం హెవీ కాంపిటీషన్ మరియు ఎక్కువ ఫీజు కారణంగా చాలా మంది స్టూడెంట్స్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని కీ పాయింట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కంపల్సరీగా నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఇది ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఫస్ట్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. నీట్ క్వాలిఫై అవ్వకుండా విదేశాల్లో చదివిన మెడికల్ డిగ్రీకి భారతదేశంలో రికగ్నిషన్ ఉండదు. ఎన్ఎంసీ రికగ్నిషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న యూనివర్సిటీకి నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసీ రికగ్నిషన్ ఉందో లేదో వారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. రికగ్నిషన్ లేని కాలేజ్లో చదివితే మీ డిగ్రీ వ్యాలిడ్ కాదు. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే కాదు, హాస్టల్, ఫుడ్, వీసా, ఫ్లైట్ టికెట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇతర పర్సనల్ ఎక్స్పెన్సెస్ ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొత్తం 5 లేదా 6 ఇయర్స్ కు అయ్యే టోటల్ కాస్ట్ పై ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. కోర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్ మొదటి కొన్ని ఇయర్స్ ఇంగ్లీష్లో చెప్పి తరువాత క్లినికల్ ట్రైనింగ్ కోసం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని అడుగుతాయి. విదేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత భారతదేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఎగ్జామ్లో కంపల్సరీగా పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందని, దీనికి స్పెషల్ ట్రైనింగ్ అవసరమని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్ వంటి దేశాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి దేశంలోనూ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, కాస్ట్స్ వేరువేరుగా ఉంటాయి. ఫైనల్లీ విదేశీ ఎంబీబీఎస్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ కావచ్చు, కానీ అది ఈజీ పాత్ కాదు. పూర్తి రీసెర్చ్ చేసి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ ను కంపేర్ చేసుకున్న తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవడం మంచిది.